నమస్తే ఫ్రెండ్స్, మనం లాస్ట్ క్లాస్లో రైన్ అంబ్రిల్లా ప్రాబ్లమ్స్ చూసాము. అందులో పర్సన్ అనేటువంటి వాడు హారిజంటల్ ప్లేన్ మీద వెళ్తున్నప్పుడు రైన్ అనేటువంటిది డిఫరెంట్ డైరెక్షన్లో మనకు ఇన్సిడెంట్ అయితే వచ్చేటువంటి రిజల్టెంట్గా మనం అంబ్రిల్లాను ఏ డైరెక్షన్లో ఉంచితే మనం రైన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోగలము అనేటువంటిది తెలుసుకున్నాం. ఈరోజు మనం పర్సన్ అనేటువంటి వాడు హారిజంటల్గా ప్లేన్లో వెళ్లకుండా మనం ఇంక్లైన్డ్ ప్లేన్ మీద వెళ్తున్నాడు అనుకుందాం. అంటే ఇలా రెండు కేసులు తీసుకుందాం. ఇలా ఇంక్లైన్డ్ ప్లేన్ అనేటువంటిది సర్టన్ యాంగిల్ థీటాతో ఉంది. పర్సన్ అనేటువంటి వాడు రెస్ట్లోనే ఉన్నాడు. రైన్ అనేటువంటిది వర్టికల్గా పడుతుంది. ఇది ఒక కేసు తీసుకుందాం. అలాంటప్పుడు మనము అంబ్రిల్లా యాంగిల్ని ఎంత తీసుకోవాల్సి ఉంటుంది? ఇది కేస్ 1. సో పర్సన్ అనేటువంటి వాడు ఇంక్లైన్ ప్లేన్ మీదనే ఉన్నాడు, రెస్ట్లోనే ఉన్నాడు. రైన్ అనేటువంటిది డిఫరెంట్ డైరెక్షన్లో పడుతుంది. సర్టన్ యాంగిల్ ఈ డైరెక్షన్లో పడుతుంది. ఇది కేస్ 2 అనుకుందాం. పర్సన్ అనేటువంటి వాడు సర్టన్ యాంగిల్ దగ్గర ఉన్నాడు, సర్టన్ ఇంక్లైన్ ప్లేన్ మీద ఉన్నాడు. సో రైన్ అనేటువంటిది వేరే డైరెక్షన్లో పడుతుంది. ఇప్పుడు ఇలా పడుతుంది. రైన్ అనేటువంటిది సర్టన్ యాంగిల్తో పడుతుంది. సో వర్టికల్ లైన్తో ఇది పడుతున్నటువంటి యాంగిల్ థీటా, ఇక్కడ వర్టికల్ లైన్తో ఇది పడుతున్నటువంటి యాంగిల్ థీటా. ఇలా ఉంది. రెస్ట్లోనే ఉన్నాడు పర్సన్. ఇది కేస్ 3 అనుకుందాం. లేదు, పర్సన్ అనేటువంటి వాడు ఇంక్లైన్డ్ ప్లేన్ మీద రెస్ట్లో లేడు, ఇతను కదులుతున్నాడు. ఎంత కదులుతున్నాడు అంటే సర్టన్ వెలాసిటీతో కదులుతున్నాడు. విఎం వెలాసిటీ ఆఫ్ మ్యాన్ కదులుతున్నాడు. రైన్ అనేటువంటిది ఇందులో కూడా 3 కేసెస్ ఉంటాయి. వర్టికల్గా పడవచ్చు రైన్, సర్టన్ యాంగిల్తో పడవచ్చు, సర్టన్ యాంగిల్తో ఇలా పడవచ్చు. ఇది 4th కేసు మనం తీసుకుందాం. లేదు, ఇంకొక కేసు ఏం తీసుకోవచ్చాయంటే, సో ఇంతకుముందు తీసుకున్నటువంటి కేసుని మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను. పర్సన్ అనేటువంటి వాడు ఇంక్లైన్ ప్లేన్ మీద సర్టన్ యాంగిల్తో, పర్సన్ కూడా సర్టన్ వెలాసిటీతో ఉన్నాడు. ఇతను వచ్చేసి ఎంత వెలాసిటీతో ఉన్నాడు అంటే విఎం అనేటువంటి వెలాసిటీతో వస్తున్నాడు. రైన్ అనేటువంటిది వర్టికల్గా పడుతుంది. ఇది ఒక కేసు. పర్సన్ అనేటువంటి వాడు ఇంక్లైన్ ప్లేన్ మీద సర్టన్ వెలాసిటీతో కిందికి వస్తున్నాడు. సో అతనికి వెలాసిటీ విఎం. రైన్ అనేటువంటిది సర్టన్ యాంగిల్తో అతని మీద ఇన్సిడెంట్ అవుతుంది. ఇది వచ్చేసి థీటా అనుకుందాం, ఇది వచ్చేసి బీటా అనుకుందాం. రైన్ యొక్క వెలాసిటీ కూడా విఆర్, వెలాసిటీ ఆఫ్ రైన్ అనుకో. సో అలా కాదు, ఇంకో కేసు, పర్సన్ అనేటువంటి వాడు ఇంక్లైన్ ప్లేన్ మీద నుంచి కిందికి వస్తున్నాడు సర్టన్ వెలాసిటీతో విఎం. రైన్ అనేటువంటిది ఇప్పుడు ఈ డైరెక్షన్లో పడుతుంది. ఈ డైరెక్షన్లో పడుతుంది రైన్ అనేటువంటిది. ఇది బీటా అనేటువంటి యాంగిల్తో పడుతుంది. అలా కాదు, ఇప్పుడు పర్సన్ అనేది ఇంక్లైన్ ప్లేన్లో కిందికి ఎందుకు రావాలి? పైకి కూడా వెళ్ళొచ్చు కదా. సో ఇప్పుడు నేను పర్సన్ అనేటువంటి వాడు ఇంక్లైన్ ప్లేన్ మీదకి థీటా మార్చాను చూడండి. పైకి ఎక్కుతున్నాడు పర్సన్ అనేటువంటి వాడు, పైకి వెళ్ళిపోతున్నాడు. సో రైన్ అనేటువంటిది పైనుంచి కిందికి ఇలా నెట్ట నిలువుగా పడుతుంది విఎం. అలా కాదు, ఇప్పుడు మళ్ళీ పర్సన్ అనేటువంటి వాడు ఇంక్లైన్ ప్లేన్ మీదకి సర్టన్ వెలాసిటీతో పైకి ఎత్తుతున్నాడు. కానీ రైన్ అనేటువంటి సర్టన్ యాంగిల్తో ఇన్సిడెంట్ అవుతుంది, బీటా యాంగిల్తో ఇన్సిడెంట్ అవుతుంది. పర్సన్ అనేటువంటి వాడు ఇంక్లైన్ ప్లేన్ మీదకి వెళ్తున్నాడు. రైన్ అనేటువంటిది ఇప్పుడు ఈ డైరెక్షన్లో పడుతుంది సర్టన్ యాంగిల్తో, బీటా అనే యాంగిల్తో పడుతుంది. సో ఇక్కడ మనకు లాస్ట్ పేజీలో మనకు 3 కేసెస్ ఉన్నాయి. ఈ కేసెస్ నెక్స్ట్ పేజీలో మళ్ళీ రాశాను. ఇక్కడ 1, 2, 3 అనుకుంటే ఇక్కడ 4, 5, 6, 7, 8, 9 ఈ 9 కేసెస్ మనకు వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఫస్ట్ కేసు నుంచి మొదలు పెడదాం. ఫస్ట్ కేసులో పర్సన్ అనేటువంటి వాడు సర్టన్ ఇంక్లైన్ ప్లేన్ మీద ఉన్నాడు. రైన్ అనేటువంటిది వర్టికల్గా పడుస్తుంది. పర్సన్ రెస్ట్లో ఉన్నాడు. కేస్ 1కి వెళ్తున్నాను. కేస్ 1. సో పర్సన్ అనేటువంటి వాడు సర్టన్ ఇంక్లైన్ ప్లేన్ మీద, థీటా అనే ఇంక్లైన్ ప్లేన్ మీద రెస్ట్లోనే ఉన్నాడు. ఇక్కడ పర్సన్, రైన్ అనేటువంటిది వర్టికల్గా పడిపోతుంది. చూడండి, వెలాసిటీ ఆఫ్ మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు 0. వెలాసిటీ ఆఫ్ రైన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ. మనం ఎంత తీసుకుందాం? విఆర్ తీసుకుందాంలేండి. వర్టికల్గా రెయిన్ డౌన్వర్డ్ డైరెక్షన్లో పడుతుంది కాబట్టి దీనికి మనం నెగిటివ్ జే క్యాప్ రాయాల్సి ఉంటుంది. నెగిటివ్ జే క్యాప్ ఎందుకు అనేటువంటిది లాస్ట్ క్లాస్లో ఒకసారి ఆ వీడియోని మీరు రివైజ్ చేస్తే తెలిసిపోతుంది. మనకు కావాల్సింది ఏంది? వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్.
దట్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ రెయిన్ మైనస్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఎంత? సో దట్ ఈజ్ ఈక్వల్ టు విఆర్ మైనస్ జే, ఈ మైనస్ ఇక్కడ రాసి జే అని రాశాను. వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఎంత? 0. ఎందుకు? పర్సన్ రెస్ట్లో ఉన్నాడు కాబట్టి. సో ఈ డయాగ్రామ్ను ఒకసారి రిజల్టెంట్ విఆర్ఎం వాల్యూను ఒకసారి విఆర్ఎంను మనం డయాగ్రామ్లో రాసుకున్నట్లయితే ఎలా ఉంటుంది? సో డయాగ్రామ్లో రాసుకున్నట్లయితే మనకు సో ఇప్పుడు ఎలా ఉంది దీని డయాగ్రామ్ అనేటువంటిది? విఆర్ఎం యొక్క వాల్యూ ఎలా ఉంది అంటే డౌన్వర్డ్ డైరెక్షన్. సో దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు విఆర్ఎం డైరెక్షన్. విఆర్ఎం డైరెక్షన్కి ఎగ్జాక్ట్లీగా ఆపోజిట్ డైరెక్షన్లో అంబ్రిల్లాను ఓపెన్ చేస్తే మనం రెయిన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోగలం. సో రెయిన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలంటే విఆర్ఎంకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అంటే ఎలా? సో ఎగ్జాక్ట్లీ వర్టికల్ డైరెక్షన్, రెయిన్ పడుతున్నటువంటి వర్టికల్ డైరెక్షన్లోనే మనము అప్వర్డ్ డైరెక్షన్లో అంబ్రిల్లాను ఓపెన్ చేస్తే మనకు రెయిన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోగలం. సో దీనికి నాకు తెలిసి ఒక ఎగ్జాంపుల్ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సింపుల్ కేసు ఇది. సో దీంట్లో నేను ఎగ్జాంపుల్ ఏం చెప్పడం లేదు. నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. కాస్త డిఫికల్ట్ ఉన్న దాంట్లో మనం వెళ్దాం. కేస్ 2కి వెళ్దాం. కేస్ 2 ఏం చెబుతున్నాడయ్యా అంటే పర్సన్ అనేటువంటి వాడు థీటా అనేటువంటి ఇన్క్లైన్ ప్లేన్ మీద రెస్ట్లోనే ఉన్నాడు. కాకపోతే రెయిన్ అనేటువంటిది సటన్ యాంగిల్తో నీకు ఇన్సిడెంట్ అవుతుంది పర్సన్ మీద. సో ఆ యాంగిల్ ఎంత అయ్యా అంటే బీటా అనుకుంటున్నాను. ఆ రెయిన్ వెలాసిటీ ఎంత అయ్యా అంటే విఆర్ అంటున్నాను విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో బ్యాక్వర్డ్ డైరెక్షన్ నుంచి ఇక్కడ పడుతుంది. ఇక్కడ కేస్ 2 అని రాశాను కాబట్టి దీని రెయిన్ ఇక్కడ సపరేట్గా వేశాను. చూడండి, ఇప్పుడు ఫస్ట్ రెయిన్ను 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేయండి. రెయిన్ 2 కాంపోనెంట్స్ కంటే వర్టికల్గా ఉన్నటువంటి 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రెయిన్ కాంపోనెంట్ను హారిజెంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్గా రిజాల్వ్ చేశాను. ఇది విఆర్ లేదా విఆర్జీ అంటాం. సో ఇది థీటాకి ఆపోజిట్ సైడ్ కాబట్టి ఇదేమవుతుంది అంటే విఆర్ సైన్ బీటా అవుతుంది. ఇక్కడ బీటా కాబట్టి బీటా మాట. సో ఇక్కడ బీటాకి ఇది అడ్జసెంట్ సైడ్ కాబట్టి ఈ కాంపోనెంట్ ఏమవుతుంది అంటే విఆర్ సైన్ బీటా అయిపోతుంది. ఇప్పుడు పర్సన్ అనేటువంటి వాడు రెస్ట్లోనే ఉన్నాడు, అది మర్చిపోవద్దు. పర్సన్ అనేవాడు రెస్ట్లోనే ఉన్నాడు కాబట్టి రెస్ట్లోనే ఉన్నప్పుడు ఈ పర్సన్ అనేటువంటి వాడు సో ఇప్పుడు రిజల్టెంట్ వెలాసిటీ మనకు రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ది రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ కావాలి. మ్యాన్ యొక్క వెలాసిటీ 0 కాబట్టి వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. మన పర్సన్ అనేటువంటి వాడు రెస్ట్లోనే ఉన్నాడు, ఇన్క్లైన్ ప్లేన్లో కదలడం లేదు, ఒకేసారి ఉన్నాడు. సో దీన్ని మనం ఈ వెక్టార్ రూపంలో విఆర్జీని రాసినట్లయితే ఏదో రాయండి. ఇక్కడ విఆర్జీకి ఇక్కడ రాస్తున్నాను విఆర్జీ ఈజ్ ఈక్వల్ టు వెక్టోరియల్ ఫామ్లో రాస్తే హారిజెంటల్ కాంపోనెంట్ అయినటువంటి విఆర్ సైన్ బీటా ఐ క్యాప్ పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తుంది, మైనస్ లేదా ప్లస్ రాసేసి విఆర్ సైన్ ఏంటమ్మా రెండింటికి సైన్ రాశాను. ఇది ఆపోజిట్ సైడ్ కాబట్టి సైన్ బీటా, ఈ డైరెక్షన్లో ఉన్నటువంటిది కాస్ బీటా రాసుకోండి. ఇక్కడ కాస్ బీటా. సో విఆర్ కాస్ బీటా నెగిటివ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి నెగిటివ్ జే క్యాప్. ఇప్పుడు ఈ యొక్క వాల్యూస్ నేను ఇక్కడ రాస్తున్నాను. విఆర్జీ యొక్క వాల్యూ సో విఆర్ సైన్ బీటా ఐ క్యాప్ మైనస్ విఆర్ కాస్ బీటా జే క్యాప్ రావడం జరిగింది. ఇది విఆర్జీ. రిప్రజెంట్ చేయండి, దీన్ని వెక్టోరియల్ ఫామ్లో రిప్రజెంట్ చేయండి. ఇప్పుడు విఆర్ సైన్ బీటా ఐ క్యాప్ రూపంలో పనిచేస్తుంది. సో విఆర్ ఐ క్యాప్ రూపంలో పనిచేస్తుంది మైనస్ విఆర్ కాస్ బీటా జే క్యాప్ రూపంలో దీన్ని పనిచేసేటువంటి వాల్యూ విఆర్ కాస్ బీటా, ఇది విఆర్ సైన్ బీటా వాల్యూ ఇది. సో ఈ వాల్యూ వచ్చేసి విఆర్ కాస్ బీటా యొక్క వాల్యూ. సో రిజల్టెంట్ వెక్టార్ అనేటువంటిది ఇలా ఉంది, అది వచ్చేసి విఆర్ఎం అవుతుంది. ఇది చేసేటువంటి యాంగిల్ వర్టికల్ లైన్లో టీటా అనుకున్నట్లయితే ఇదే యాంగిల్తో నేను అంబ్రిల్లాను వర్టికల్ లైన్ ఎంత ఓపెన్ చేయాలి, టీటా అనేటువంటి యాంగిల్తో ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ టీటా వాల్యూ ఏందయ్యా అంటే tan టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏందయ్యా అంటే విఆర్ సైన్ బీటా డివైడెడ్ బై విఆర్ కాస్ బీటా అవుతుంది. సో విఆర్ క్యాన్సిల్ అయ్యి సైన్ బీటా బై కాస్ బీటా ఈజ్ ఈక్వల్ టాన్ బీటా, టీటా ఈజ్ ఈక్వల్ టు బీటా వస్తుంది. సో టీటా ఈజ్ ఈక్వల్ టు బీటా. ఎంత యాంగిల్తో ఓపెన్ చేయాలి, ఇక్కడ ఎంత టీటా ఉందో అంత యాంగిల్తోనే అక్కడ మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఓపెన్ చేయాల్సిన నేను ఇక్కడ బీటా ఇది ఓపెన్ చేయాల్సినటువంటి అంబ్రిల్లాను మనం ఏమనుకుందామయ్యా అంటే గామా అనుకుందాం. ఎందుకంటే టీటా అనేది ఇంక్లైన్డ్ ప్లేన్కి సంబంధించింది కదా, టీటా అనేది ఇంక్లైన్డ్ ప్లేన్కి సంబంధించింది కాబట్టి దీన్ని మనం ఏమనుకుంటాం గామా అనుకుందాం. సో గామా
గామా అనుకుందాం, దెన్ గామా ఈజ్ ఈక్వల్ టు బీటా. అంటే ఎంత యాంగిల్తో అయితే వర్షం పడుతుందో అంతే యాంగిల్తో వర్టికల్ డైరెక్షన్లో మనం అంబ్రిల్లాను ఓపెన్ చేసేసి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. అంటే అంబ్రిల్లాను ఎంతే యాంగిల్తో, వర్షం ఎంత యాంగిల్తో పడుతుందో వర్టికల్ లైన్తో అంతే యాంగిల్తో అంబ్రిల్లాను ఓపెన్ చేస్తే మనం రైన్ నుంచి ప్రొటెక్ట్ చేయలేము. ఇలా పడుతుంది రైన్ అనేటువంటిది, ఇలా పడుతుంది. మళ్ళీ బోర్డు ఏదో రెస్పాన్స్ తగ్గిపోయింది. ఎస్, వర్కింగ్. సో ఇప్పుడు మనం పడుతున్నటువంటి యాంగిల్ వచ్చేసి వర్టికల్ లైన్తో పడుతున్నటువంటి యాంగిల్ వచ్చేసి బీటా, మనం చేసినటువంటి గామా, బోత్ ఆర్ సేమ్. దీని మీద ఒక ప్రాబ్లం చేద్దాం మనం ఇప్పుడు. ఈ దానికి ఒక ప్రాబ్లం చేద్దాం. ఎస్, ప్రాబ్లం ఇలా తీసుకుంటున్నాను. ఒక ఇన్క్లైన్డ్ ప్లేన్ అనేటువంటిది 30 degrees యాంగిల్తో ఉంది. దాని మీద ఒక పర్సన్ అనేటువంటి వాడు రెస్ట్లో ఉన్నాడు, కదలడం లేదు. రెయిన్ అనేటువంటిది పర్సన్ వర్టికల్ యాంగిల్తో ఎంతతో పడుతున్నాయి అంటే ఒక 30 degrees యాంగిల్తో లైన్ అనేటువంటిది పడుతుంది. ఎంత వెలాసిటీతో పడుతున్నాయి అంటే, ఎంత స్పీడ్తో పడుతున్నాయి అంటే 2√3 m/s స్పీడ్తో పడుతుంది అనుకోండి. ఇప్పుడు ఈ పర్సన్ ఈ రెయిన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలంటే తన దగ్గర ఉన్న అంబ్రిల్లాను ఏ యాంగిల్తో ఓపెన్ చేయాలి విత్ వర్టికల్ లైన్తో ఎంత యాంగిల్తో ఓపెన్ చేయాలనేది క్వశ్చన్. సేమ్ ఇందాక ప్రొసీజర్ లాగానే మనం చేద్దాం. ఇప్పుడు చేయండి. ఏముంటుంది, ఫస్ట్ ఇచ్చినటువంటి ఈ స్పీడ్ని వర్టికల్ డైరెక్షన్లోను హారిజంటల్ డైరెక్షన్లోను కాంపోనెంట్గా రిజాల్వ్ చేయండి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు V, or దట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2√3. సో హియర్ ఈజ్ ద 30 degrees ఈజ్ దేర్. సో హారిజంటల్ లైన్లో వర్టికల్ లైన్లో తీసాను. దీని వాల్యూకి వచ్చేసి ఇది ఆపోజిట్ సైడ్ కాబట్టి సో 2√3 sin 30 degrees వస్తుంది. sin 30 degrees ఈజ్ ఈక్వల్ టు 1/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 క్యాన్సిల్ అయ్యి √3 వచ్చేసింది. ఇక్కడ 2√3 cos 30 degrees వస్తుంది. cos 30 ఈజ్ ఈక్వల్ టు √3/2 వస్తుంది. 2 క్యాన్సిల్ అయిపోయి √3 వచ్చేసి 3 వచ్చేసింది. 3. అప్పుడు VR యొక్క వాల్యూను VR యొక్క వెక్టోరియల్ ఫామ్లో ఏం రాయవచ్చు? సో దట్ ఈజ్ ఈక్వల్ టు √3 i క్యాప్. ఎందుకు i క్యాప్ రాశాను? పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తుంది. 3 - j క్యాప్, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 - j క్యాప్. వెక్టోరియల్ క్లియర్గా రాస్తే VR బార్ ఈజ్ ఈక్వల్ టు √3 i క్యాప్ -3 j క్యాప్ అనేది రావడం జరిగింది. మనం పర్సన్ రెస్ట్లో ఉన్నాడు, అది మర్చిపోకూడదు. పర్సన్ రెస్ట్లో ఉన్నాడు అంటే వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈజ్ ఈక్వల్ టు 0. వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇప్పుడు మనము వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఇది మనకున్న రిలేటివ్ వెలాసిటీ ఫార్ములా. వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈజ్ ఈక్వల్ టు ఇదిగో ఇక్కడే ఉంది VRG వాల్యూ, దట్ ఈజ్ ఈక్వల్ టు √3 i క్యాప్ -3 j క్యాప్. వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈజ్ ఈక్వల్ టు 0. అది మనకు VRM వచ్చింది. వెక్టోరియల్ ఫామ్ను డయాగ్రామెటిక్గా రిప్రజెంట్ చేస్తున్నాను. √3 i క్యాప్ ఈ డైరెక్షన్లో ఎంత ఉన్నాయా అంటే √3 -3 j క్యాప్ అంటే ఈ డైరెక్షన్లో ఉన్నటువంటి వెక్టార్ వేళ ఎంత 3. ఎందుకు మైనస్ అనేది నెగిటివ్ డైరెక్షన్లో ఆల్రెడీ రిప్రజెంట్ చేశాను. రిజల్టెంట్ వెక్టార్ ఇలా ఉంది. సో ఇది వచ్చేసి VRM వెక్టార్కు సంబంధించింది. ఈ యాంగిల్ ఎంతో మనకు తెలిస్తే ఆ యాంగిల్లో మనం ఇక్కడ ఓపెన్ చేస్తే సరిపోతుంది. ఎగ్జాక్ట్గా వర్టికల్ డైరెక్షన్లో ఇది టీటా అనుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ వాల్యూ ఇచ్చారు కాబట్టి నేను ఇక్కడ టీటా అనుకున్నాను. ఇంతకుముందు మనం గామా అనుకున్నాం దాన్ని. సో హియర్ ఈస్ ద tan θ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అనేటువంటి √3, అడ్జసెంట్ సైడ్ అనేటువంటి 3. సో దట్ ఈజ్ ఈక్వల్ టు √3/3. √3/3 ఈజ్ నథింగ్ బట్ 1/√3. 1/√3 అంటే tan ఇన్వర్స్ ఆఫ్ 1/√3. tan ఇన్వర్స్ ఆఫ్ 1/√3 అంటే వాల్యూ ఎంత? sin 30 ఈజ్ ఈక్వల్ టు 1/2, cos 30 ఈజ్ ఈక్వల్ టు √3/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/√3 వస్తుంది. దట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 30 degrees. దిస్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ రెయిన్ ఇన్సిడెంటింగ్ యాంగిల్, బోత్ ఆర్ సేమ్. ఇంతకుముందు మనం ప్రూవ్ కూడా చేసాం. అంటే రెయిన్ ఎంత యాంగిల్తో ఇన్సిడెంట్ అవుతుందో అంతే యాంగిల్తోనే మనము వర్టికల్ లైన్తో మనము అంబ్రిల్లాను ఓపెన్ చేసేస్తే మనం ఈజీగా ప్రొటెక్ట్ చేసుకోగలం రెయిన్ నుంచి. సో నెక్స్ట్ కేసులోకి వెళ్దాం. నెక్స్ట్ కేసు ఏంటో చూద్దాం ఒకసారి.
నెక్స్ట్ కేసు ఏంటి అంటే రెయిన్ అనేటువంటిది ఈ డైరెక్షన్లో పడుతుంది, థర్డ్ కేసు అనేటువంటిది. సేమ్ ప్రొసీజర్ యూ నీడ్ టు ఫాలో. థర్డ్ కేసులో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థర్డ్ కేసు కూడా సేమ్ కేసు, ఎందుకంటే ఈజీగా ఉన్నటువంటి వాటి మీద ఎక్కువ టైం ఫోకస్ చేయడం ఇష్టం లేదు నాకు. అందువల్ల ఇప్పుడు పర్సన్ అనేటువంటి వాడు మూమెంట్ లేకి తీసుకొస్తున్నాను. పర్సన్ ఇంక్లైన్డ్ ప్లేన్ మీద మోషన్ లేకి వస్తున్నాడు. సో నేను ఇక్కడ థర్డ్ కేసు అనేటువంటిది చెప్పలేదు. కేస్ 3. సో కేస్ 3 అనేటువంటి వారు హోంవర్క్, మీకు హోంవర్క్ ఇచ్చేస్తున్నాను, మీరు చేసుకోండి. కేస్ 3 అనేటువంటిది కేస్ 2ను ఫాలో అయ్యి కేస్ 3ని కంప్లీట్ చేయండి. సో ఇక్కడ కేస్ 4 గురించి మాట్లాడుతున్నాను. కేస్ 4 ఏంటి ఒకసారి చూడండి. పర్సన్ అనేటువంటి వాడు ఇంక్లైన్డ్ ప్లేన్ మీద తన యొక్క మోషన్ స్టార్ట్ చేశాడు, అంటే ఇంక్లైన్డ్ ప్లేన్ మీద కదులుతున్నాడు కేస్ 4 అనేటువంటి వాడు. కేస్ 4 పర్సన్ విఎం వెలాసిటీతో వస్తున్నాడు, వర్టికల్గా మనకు రెయిన్ అనేటువంటిది వస్తుంది. కేస్ 4 చూడండి. కేస్ 4 ఏం చెబుతుంది అంటే పర్సన్ అనేటువంటి వాడు ఇంక్లైన్డ్ ప్లేన్ మీద టీటా యాంగిల్ కలిగి ఉన్నటువంటి దాని మీద పర్సన్ తను మోషన్ కలుగజేశాడు, ఇట్లా కిందికి డౌన్ ద ప్లేన్ నుంచి కిందికి వస్తున్నాడు. రెయిన్ అనేటువంటి వర్టికల్గా కిందికి కురుస్తాను, దట్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ రెయిన్ విఆర్ అనుకుంటున్నాను. Velocity of rain is nothing but velocity of rain with respect to ground. Velocity of man is nothing but velocity of man with respect to ground. Both are same. ఇప్పుడు మనము ఇచ్చినటువంటి పర్సన్ విఎం వెలాసిటీతో ప్లేన్ మీద కిందికి వస్తున్నాడంటే దిస్ వెక్టార్ ఈజ్ మేకింగ్ యాంగిల్ టీటా యాంగిల్తో చేస్తుంది విత్ వర్టికల్ లైన్తో విత్ హారిజంటల్ లైన్. ఈ యొక్క యాంగిల్తో టీటా యాంగిల్ చేస్తుంది ఈ యొక్క టీటా అనేటువంటిది. సో ఇప్పుడు నేను ఈ టీటాను ఇక్కడ ఉన్నటువంటి వి ఆఫ్ మ్యాన్ యొక్క వాల్యూని 2 వెక్టార్గా రిజాల్వ్ చేస్తున్నాను. ఇది చూడండి, టీటాకి ఇది ఆపోజిట్ సైడ్, ఇది వచ్చేసి అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్లో ఉన్నటువంటి కాంపోనెంట్ మనం ఏం చేస్తాం, దీంతో రిప్రజెంట్ చేస్తాం, దట్ ఈజ్ ఈక్వల్ టు విఎం. ఏం రాస్తాం చెప్పండి, సైన్ థీటా. సో ఈ అడ్జసెంట్ సైడ్లో ఉన్నటువంటి టీటాకు దీన్ని ఏం రాస్తాం, విఎం కాస్ థీటా అవుతుంది, విఎం కాస్ థీటా. సో మొత్తం విఎంని వెక్టోరియల్ ఫామ్లో రాసామనుకోండి, విఎం బార్ ఈజ్ ఈక్వల్ టు హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ విఎం కాస్ థీటా. ఈజ్ ఇట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్? ఇట్ ఈజ్ పర్ఫెక్ట్లీ పాజిటివ్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఐ క్యాప్ ప్లస్ vertical component of Vm sin theta into, is it positive or negative? It is absolutely negative because of it is acting downward direction minus j cap. ఇప్పుడు రెయిన్ కూడా కురుస్తుంది, రెయిన్ కూడా కాస్త వెలాసిటీ ఉంది. సో రెయిన్ ఎలా కురుస్తుంది చూడండి, ఇట్ ఈస్ యాక్టింగ్ వర్టికల్లీ డౌన్వర్డ్ డైరెక్షన్. వర్టికల్లీ డౌన్వర్డ్ డైరెక్షన్ మీన్స్ వాట్ ఈస్ దిస్ వాల్యూ, విఆర్. జీ ఈజ్ ఈక్వల్ టు దట్ ఈజ్ ఈక్వల్ టు విఆర్ ఇంటూ ఇట్ ఈస్ యాక్టింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్ మైనస్ జే క్యాప్ రావడం జరిగింది. మనకు కావాల్సింది ఏంది, వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్, అంటే రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్. సో వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ చేయాలి. వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఇక్కడ ఉంది, దాని వాల్యూ ఎంత, విఎం కాస్ థీటా ఐ క్యాప్ ప్లస్ విఎం సైన్ థీటా మైనస్ జే క్యాప్. సో మైనస్ విఆర్ మైనస్ జే క్యాప్ అని రావడం జరిగింది. ఈ వెక్టోరియల్ ఫామ్ను జేలన్నిటిని ఒక పాజిటివ్లోను, జేలన్నిటిని ఒక అడిషన్లోను, ఐలన్నీ ఒక వెక్టార్గా రాస్తున్నాను. విఎం కాస్ థీటా ఐ క్యాప్. సో ఇక్కడ నెగిటివ్ ఉంది, ఇక్కడ ఉన్నటువంటి ఇదేంటిది నెగిటివ్. ఈ నెగిటివ్ ఏంటమ్మా రాంగ్ రాసినట్టున్నాను, సో రాంగ్ రాశాను, అరేంజ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఏంది రాంగ్ రాసింది, విఆర్జీ ఉంది ఫస్ట్ టర్మ్, విఆర్జీ ఈజ్ ఈక్వల్ టు ఎంత, సో దట్ ఈజ్ ఈక్వల్ టు విఆర్ మైనస్ జే క్యాప్ ఇలా ఉంది, మైనస్ విఎంకు ఉన్నటువంటి మైనస్ను ఒకటేసారి మైనస్ చేసి ఇక్కడ రాస్తున్నాను, దట్ ఈజ్ ఈక్వల్ టు విఎం కాస్ థీటా ఐ క్యాప్ మైనస్ ఉంది విఎం సైన్ థీటా ఇక్కడ మైనస్ ఈ మైనస్ రెండు కలిసి ప్లస్ అయింది, జే క్యాప్ వచ్చేసింది. సో జే క్యాప్ టర్మ్లన్నీ ఒక సైడు, ఐ క్యాప్ టర్మ్లన్నీ ఒక సైడ్ రాస్తున్నాను, దట్ ఈజ్ ఈక్వల్ టు విఎం కాస్ థీటా ఐ క్యాప్ ప్లస్ విఎం సైన్ థీటా మైనస్ విఆర్ ఇంటూ జే క్యాప్ రావడం జరిగింది. సో దీన్ని వెక్టోరియల్ ఫామ్లో మనం రాసామనుకోండి, వెక్టోరియల్ ఫామ్లో
సో వెక్టోరియల్ ఫామ్లో రాస్తే ఏమొస్తుంది అంటే విఎం కాస్ థీటా ఐ క్యాప్ రావడం జరిగింది, విఎం కాస్ థీటా ఐ క్యాప్. సో ఇట్ డిపెండ్స్ అపాన్ విఆర్ వాల్యూను ఉపయోగించి ఇది పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా అనేటువంటిది విఆర్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. అర్థమవుతుందా? ఇక్కడ పర్సన్ అనేటువంటి యొక్క వెలాసిటీ ఎక్కువ ఉంటే ఇక్కడ చూడండి విఎం ఈ యొక్క విఎం సైన్ థీటా వాల్యూ అనేటువంటిది పాజిటివ్ అయిందనుకోండి, ఇది ఇఫ్ ఇట్ ఈస్ ద గ్రేటర్ దాన్ టు ద విఆర్ కంటే ఎక్కువగా ఉందనుకోండి, ఇది ఒక పాజిటివ్ వాల్యూ వస్తుంది. పాజిటివ్ వాల్యూ రావడం అంటే ఏంటి? వర్టికల్గా డైరెక్షన్లో మనకు అనేటువంటిది కదలడం జరుగుతుంది. అర్థమవుతుందా లేదా? సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద నేచర్. ఇఫ్ యూ డూ వన్ ప్రాబ్లమ్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. సో ఒకసారి మనం ఒక ప్రాబ్లం చేద్దాం, యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. చూడండి ఇక్కడ, లెట్ మీ డూ హియర్. This is the 30 degrees angle inclined plane. A person is moving with velocity of ఎంత తీసుకుందామయ్యా అంటే సేమ్ 2√3 వెలాసిటీతో మనకు రెయిన్ అనేటువంటిది పడుతుంది అనుకోండి. సో ఇక్కడ మనకు పర్సన్ అనేటువంటి వాడు మూవ్ అవుతున్నాడు మీటర్ పర్ సెకండ్తో. రెయిన్ అనేటువంటిది మనకు వర్టికల్ డైరెక్షన్లో ఎంత పడుతుందయ్యా అంటే వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈజ్ ఈక్వల్ టు 4√3తో వెలాసిటీ ఆఫ్ రెయిన్ అనేటువంటిది పడుతుంది అనుకోండి. రెయిన్ చాలా స్పీడ్గా పడుతుంది, మనిషి కాస్త స్లోగా వెళ్తున్నాడు, అంతే, ఇంకేం లేదు. సో సేమ్ ప్రాబ్లంలో మనం అనలైజ్ చేయండి. ఇప్పుడు ఈ యొక్క యాంగిల్ను మనం ఈ యొక్క పర్సన్ యొక్క వెలాసిటీని ఇలా వి ఆఫ్ ఎం, సో వి ఆఫ్ ఎంని నేను చూడండి ఇక్కడ ఈ యొక్క యాంగిల్ని నేను ఇలా తీసుకున్నట్లయితే ఇది టీటా, ఇది 30 degrees అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో 30 degrees. సో ఇదేంటిది వెలాసిటీ ఆఫ్ మ్యాన్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2√3. దీన్ని మనం 2 కాంపోనెంట్లుగా రిజాల్వ్ చేస్తున్నాను. దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 30 ఈజ్ ఈక్వల్ టు √3/2 ఈజ్ ఈక్వల్ టు 2 క్యాన్సల్. సో √3 వాల్యూ వచ్చేసింది. సో ఇది ఈ డైరెక్షన్లో ఉన్నటువంటి వాల్యూ, అంటే ఈ డైరెక్షన్లో ఉన్నటువంటి వాల్యూ ఈ డైరెక్షన్లో ఉన్నటువంటి వాల్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? sin 30. రైట్, ఇక్కడ ఈ డైరెక్షన్లో ఉన్న కాంపోనెంట్ √3 sin 30 degrees వస్తుంది. sin 30 ఈజ్ నథింగ్ బట్ 2√3 sin 30 ఈజ్ ఈక్వల్ టు 1/2 క్యాన్సల్, దట్ ఈజ్ ఈక్వల్ టు √3 రావడం జరిగింది. సో ఈ డైరెక్షన్లో ఉన్నటువంటి వాల్యూ √3. cos 30 ఈజ్ ఈక్వల్ టు √3/2 కదా, √3/2 ఇంటూ √3/2 ఈజ్ ఈక్వల్ టు 3 యొక్క వాల్యూ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ ఒక స్టెప్ మిస్ చేశాను, అయినా రాస్తున్నాను మళ్ళీ కూడా. ఏంటయ్యా అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 2√3 cos 30 degrees అనేటువంటి ఫార్ములాను ఉపయోగించి దీన్ని చేయడం జరిగింది. ఇప్పుడు విఎం యొక్క కంప్లీట్ వెక్టోరియల్ ఫామ్ ఏందయ్యా అంటే విఎం యొక్క కంప్లీట్ వెక్టోరియల్ ఫామ్ దట్ ఈజ్ ఈక్వల్ టు హారిజంటల్ కాంపోనెంట్ అయినటువంటి 3i క్యాప్, వర్టికల్ కాంపోనెంట్ అయినటువంటి -√3 j క్యాప్ రావడం జరిగింది. వర్టికల్గా మనకు రెయిన్ అనేటువంటిది వస్తుంది. రెయిన్ యొక్క వెక్టోరియల్ ఫామ్ వచ్చేసి రెయిన్ యొక్క వెక్టోరియల్ ఫామ్ ఏంటయ్యా అంటే విఆర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈజ్ ఈక్వల్ టు వర్టికల్గా కురుస్తుంది 4√3తో కురుస్తుంది. ఎంత అయ్యా అంటే -j క్యాప్తో కురుస్తుంది, వర్టికల్గా డౌన్వర్డ్ డైరెక్షన్ కాబట్టి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిది? వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ దట్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఈ వాల్యూస్ను ఉపయోగించండి. వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఎంత? 4√3 j క్యాప్. సో వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, ఇది దీనికి నెగిటివ్ టర్మ్ రాయండి, -3i క్యాప్ -√3 j క్యాప్ రావడం జరిగింది. ఈ నెగిటివ్ దీంట్లో మల్టిప్లై అయింది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -3i క్యాప్ రావడం జరిగింది. ఈ నెగిటివ్ పాజిటివ్ అయింది, దట్ ఈజ్ ఈక్వల్ టు +√3 j క్యాప్ రావడం జరిగింది. ఈ నెగిటివ్ ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని -4√3 j క్యాప్ రావడం జరిగింది. సో మొత్తం ఒక టర్మ్ లాగా రాస్తున్నాను, 3i క్యాప్ +√3 -4√3 j క్యాప్ రావడం జరిగింది. 4√3 j క్యాప్ రావడం జరిగింది. ఇప్పుడు నేను ఈ వెక్టార్ని నేను ఏం చేస్తున్నానయ్యా అంటే నెగిటివ్ టర్మ్ను బయటికి తీసి పాజిటివ్ టర్మ్గా రాస్తున్నాను. ఇక్కడ నుంచి ఒక నెగిటివ్ తీస్తున్నాను. 3i క్యాప్ చూడండి, 3i క్యాప్ ప్లస్ మైనస్ ఇక్కడ కామన్ చేస్తున్నాం, దట్ ఈజ్ ఈక్వల్ టు 4√3 -√3 అయింది. ఇక్కడ √3 కామన్ తీస్తే సరిపోతుంది అనుకుంటా. నాకు √3 కామన్ తీస్తే 4 - 1 వస్తుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 3√3 వస్తుంది కదా. 3√3 వస్తుంది. √3 కామన్ తీసానమ్మా, √3 కామన్ తీస్తే 4 - 1. √3 కామన్ తీసేయండి, √3 కామన్ తీస్తే ఏమొస్తుంది అంటే 4 - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 j క్యాప్. దట్ ఈజ్ ఫైనల్గా 3i క్యాప్ -3√3 j క్యాప్ రావడం జరిగింది. దీన్ని వెక్టోరియల్ ఫామ్లో రిప్రజెంట్ చేయండి. ఎలా ఉంటుంది వెక్టోరియల్ ఫామ్లో? సో వెక్టోరియల్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తే మనకు ఎలా ఉంటుంది అంటే, సో దిస్ డైరెక్షన్ ఈజ్ యాక్టింగ్ -3 అంటే ఇది 3, ఇంకా ఎందుకంటే ఆల్రెడీ నెగిటివ్ డైరెక్షన్లో చూపించాను. ఒకసారి రాస్తాను నేను ఇక్కడ.
సో వచ్చినటువంటి వాల్యూ విఆర్ఎం వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు V3 మైనస్ 3i క్యాప్ మైనస్ 3√3j క్యాప్. వెక్టోరియల్ ఫామ్ రాస్తున్నాను. సో ఎలా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేస్తున్నాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ దట్ ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ వర్టికల్ డైరెక్షన్ ఇట్ ఈస్ యాక్టింగ్ 3√3 రావడం జరిగింది. సో రిజల్టెంట్ వెక్టర్ ఈ డైరెక్షన్ లో ఎక్కడో ఉంటుంది. దట్ వాల్యూ వీ నీడ్ టు ఫైండ్ అవుట్. దట్ ఈజ్ ఈక్వల్ టు θ. దట్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. tan θ తీసుకున్నానంటే దట్ ఈజ్ ఈక్వల్ టు tan θ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఎంత 3 డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ ఎంత అడ్జసెంట్ సైడ్ ఎంత 3√3. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 క్యాన్సల్. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/√3. That implies θ is equal to tan inverse of 1/√3 is equal to 1/√3 is equal to 30 degrees. 30 degrees యాంగిల్ తో మనము అంబ్రిల్లాను పట్టుకున్నట్లయితే మనకు రెయిన్ నుంచి ఈజీగా ప్రొటెక్ట్ చేసుకోగలం. దిస్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ అప్రోచ్. సో ఇలాగే ఉన్నటువంటి నెక్స్ట్ కాన్సెప్ట్ అయినటువంటి నెక్స్ట్ అప్రోచ్ అయినటువంటి మ్యాన్ అనేటువంటి వాడు వర్టికల్ లైన్ మీద మ్యాన్ అనేటువంటి వాడు ఈ యొక్క సమ్ ఇంక్లైన్డ్ ప్లేన్ మీద సర్టన్ వెలాసిటీతో కదులుతున్నాడు. రెయిన్ అనేటువంటిది కాస్త సమ్ ఇంక్లైనేషన్ యాంగిల్తో రెయిన్ అనేటువంటిది కురుస్తుంది అనుకుంటున్నాను. నేను ఫస్ట్ కేసు అయినటువంటి 5వ కేసులకి వెళ్తున్నాను ఇక్కడ. సో మీకు 5వ కేసుకు ప్యారలల్గా 6వ కేసు మీరు చేయాల్సి ఉంటుంది. తర్వాత నేను డైరెక్ట్గా 8వ కేసుకి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఇక్కడ 4వ కేసు 7వ కేసు బోత్ ఆర్ సిమిలర్. చూడండి ఒకసారి చూడండి, 4వ కేసు 7వ కేసు బోత్ ఆర్ సిమిలర్, బట్ వీ నీడ్ టు రిజాల్వ్ ద వెక్టర్ అకార్డింగ్ టు ద కండిషన్తో నువ్వు రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. నీకు ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ కావాలంటే మళ్ళీ 7వ కేసును సపరేట్గా వీడియో చేస్తాను. ఒకసారి మీరు ట్రై చేయండి, తప్పలేదు. సో నెక్స్ట్ కమ్ టు ద 5th కేస్. 5th కేసులోకి వస్తున్నాను. Rain is falling certain velocity VR, and also it is making some inclination with beta with vertical line. The man is moving in a inclined plane with an angle of theta. The man velocity is equal to Vm. Somewhat tricky. 5వ కేసులోకి వస్తున్నాను. చూడండి ఇప్పుడు 5వ కేస్ 5. Rain is falling certain inclination that is with vertical line that is equal to I am taking beta. That velocity of rain is equal to VR velocity తో కురుస్తుంది రెయిన్ అనేటువంటిది. Man also moving in a inclined plane లో పోతుంది. The inclined plane angle is equal to Vm. He is also having certain velocity. That velocity also Vm. తనకు కూడా వెలాసిటీ ఉంది, తనేం కదలకుండా ఉండలేదు. ఆ ఇంక్లైన్డ్ ప్లేన్ మీద తను కూడా కదులుకుంటూ వెళ్ళిపోతున్నాడు ముందుకు. ఇప్పుడు మనం ఒకటేసారి 2 వెక్టార్లను మనం రిజాల్వ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఫస్ట్ చూడండి, Vm ఈ డైరెక్షన్లో కిందికి వస్తున్నాడు అంటే దిస్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు Vm. సో దిస్ ఈజ్ ద యాంగిల్ θ అయితే ఎగ్జాక్ట్లీ దిస్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు θ. దిస్ ఈజ్ ఈక్వల్ టు Vm. అమ్మ కన్ఫ్యూజ్ కావద్దు. Vm ను 2 డైరెక్షన్లో రిజాల్వ్ చేయండి. దిస్ θ ఈజ్ అడ్జసెంట్ సైడ్ దిస్ వన్ దట్ ఈజ్ ఈక్వల్ టు Vm cos θ అవుతుంది. సో వర్టికల్ డైరెక్షన్లో ఉన్నటువంటి ఈ డైరెక్షన్లో ఉన్నటువంటి Vm sin θ అవుతుంది. ఎందుకంటే ఇది వర్టికల్ లైన్ కాబట్టి ఆపోజిట్ లైన్ కాబట్టి ఆపోజిట్ లైన్కి Vm sin θ అయిపోయింది. అలాగే ఇదే సిచ్యువేషన్లో మనం ఇక్కడికి వద్దాం. ఇక్కడ దీని పరిస్థితి ఏంటి అనేటువంటి చూద్దాం. సో రెయిన్ అనేటువంటిది సర్టన్ ఇంక్లైన్తో మనకు ఇన్సిడెంట్ అవుతుంది, సర్టన్ యాంగిల్తో ఇన్సిడెంట్ అవుతుంది విత్ వర్టికల్ లైన్. దీన్ని 2 రకాలుగా రిజాల్వ్ చేయండి. ఈ బీటాకి ఇది ఆపోజిట్ సైడ్ కాబట్టి ఈ డైరెక్షన్లో ఉన్నటువంటి దాన్ని VR sin β అయిపోయింది. వర్టికల్ లైన్ ఇది వచ్చేసి బీటాకి ఇది అడ్జసెంట్ సైడ్ కాబట్టి ఈ లైన్లో ఉన్నటువంటి కాంపోనెంట్ ఎంత అవుతుంది అంటే VR cos β అయిపోతుంది. సో ఇప్పుడు రెయిన్ యొక్క వెలాసిటీ కాంపోనెంట్ VR కంప్లీట్గా రాయాలంటే చూడండి, ఐ కాంపోనెంట్ ఉన్నటువంటి హారిజంటల్ కాంపోనెంట్ అయినటువంటి VR sin β I క్యాప్ ఇక్కడ పాజిటివ్ రాశాను. ఎందుకు? దిస్ ఈజ్ యాక్టింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. మైనస్ ఇక్కడ మైనస్ రాస్తున్నాను, లేదా ప్లస్ ఏ రాసి తర్వాత మైనస్ J క్యాప్ రాస్తాను. దట్ ఈజ్ ఈక్వల్ టు VR cos β మైనస్ J క్యాప్ రాశాను. ఈ మైనస్ ఇక్కడ తీసేసి ఇక్కడైనా రాయొచ్చు, నో ఇష్యూ. అలాగే Vm యొక్క వెక్టారియల్ ఫార్ములా రాయండి. Vm బార్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి. సో ఇట్ ఈస్ యాక్టింగ్ Vm cos θ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు Vm cos θ పాజిటివ్ I క్యాప్ ప్లస్ Vm sin θ నెగిటివ్ ఆఫ్ J క్యాప్ అవుతుంది. ఇప్పుడు నీవు కనుక్కోవాల్సింది ఏంటి? వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద V ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ కనుక్కోవాల్సి ఉంటుంది. అకార్డింగ్ టు ద డయాగ్రామ్ వీ నీడ్ టు ఐడెంటిఫై ద యాంగిల్ ఆఫ్ θ. ఒక ప్రాబ్లం చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. లెట్ మీ డూ వన్ ప్రాబ్లం. ఒక ప్రాబ్లం చేస్తాను.
లెట్ అస్యూమ్ ప్రీవియస్ కేసే నేను తీసుకుంటున్నాను, ప్రతిసారి అదే యాంగిల్ ఎందుకు సార్ అంటే తీసుకున్నాం. సో దిస్ ఇస్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ 30 degrees. ద వెలాసిటీ ఆఫ్ రెయిన్ ఈజ్ ఈక్వల్ టు లెట్ మీ టేక్ 4√3 యాంగిల్తో సో వెలాసిటీ ఆఫ్ స్పీడ్ ఆఫ్ రెయిన్ ఈజ్ ఈక్వల్ టు 4√3. స్పీడ్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది వెలాసిటీ ఆఫ్ ది రెయిన్. వెలాసిటీ యొక్క మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఇచ్చాము, యాంగిల్ నుంచి నువ్వు కంప్లీట్ వెక్టార్ను డిరైవ్ చేసుకొని ఇండైరెక్ట్గా చెప్తున్నాను. సో ఇప్పుడు ఇంక్లైన్డ్ ప్లేన్ మీద మ్యాన్ కూడా కాస్త వెలాసిటీతో స్పీడ్తో పరిగెత్తుతున్నాడు. ఆ వెలాసిటీ యొక్క మ్యాన్ యొక్క స్పీడ్ యొక్క వెలాసిటీ ఏంది, స్పీడ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏంది అంటే విఎం ఈజ్ ఈక్వల్ టు 2√3 అనేటువంటి మ్యాగ్నిట్యూడ్తో వెళ్ళిపోతున్నాడు. ఎంత యాంగిల్తో చేస్తున్నాడు అంటే 30 degrees యాంగిల్తోనే ఉంది. ఇంక్లైన్డ్ ప్లేన్ అనేటువంటి 30 degrees. ఇప్పుడు రెండింటికి వెక్టోరియల్ ఫామ్ తీసుకురండి కంప్లీట్గా, దీనికి దానికి. ఇప్పుడు మ్యాన్కి ప్లస్ రెయిన్కి ఇద్దరికి వెక్టోరియల్ ఫామ్ తీసుకురండి. మ్యాన్ యొక్క వెలాసిటీ ఇలా ఉంది. సో ఇది 30 degrees అయితే ఇది హారిజంటల్ లైన్కో ఇది కూడా 30 degrees అవుతుంది. సో దీని యొక్క వాల్యూ మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి 2√3. సో ఇది ఈ టీటాకి ఇది అడ్జసెంట్ సైడ్ కాబట్టి ఏమవుతుంది 2√3 cos 30 degrees అవుతుంది. 2√3 cos 30 అంటే cos 30 ఈజ్ ఈక్వల్ √3/2. సో 2√3 into √3/2 సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 క్యాన్సల్, √3 క్యాన్సల్, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 meter/second. ఇది meter/second లో ఉందనుకోండి, ఇది కూడా meter/second లోనే ఉందనుకోండి. ఇప్పుడు ఈ యొక్క యాంగిల్ వర్టికల్ కాంపోనెంట్ మనం రిజాల్వ్ చేసినట్లయితే, ఈ యొక్క వెలాసిటీకి స్పీడ్కి వర్టికల్ కాంపోనెంట్ రిజాల్వ్ చేసినట్లయితే దాని వాల్యూ ఎంత అవుతుంది. సో 2√3 ఇదో దీనికి సంబంధించి ఇక్కడ రాస్తున్నాను గ్యాప్ లేక 2√3 sin 30 degrees అవుతుంది. ఎందుకు ఈ టీటాకి ఇది ఆపోజిట్ సైడ్ కాబట్టి ఆపోజిట్ కాంపోనెంట్ అనేటువంటి తీసుకున్నాను. sin 30 ఈజ్ ఈక్వల్ టు 1/2 దట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు √3. అంటే ఇప్పుడు మనకు వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ కంప్లీట్ వెక్టార్ ఏమవుతుంది. సో 3i క్యాప్, ఎందుకు ఇది హారిజంటల్ కాంపోనెంట్ అయిన 3i క్యాప్ ప్లస్ √3 మైనస్ j క్యాప్. ఎందుకు మైనస్ j క్యాప్ రాస్తున్నాను మీకు డౌట్ ఉంటే దయచేసి ఒకసారి రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్ అనేటువంటి వెక్టార్ కాన్సెప్ట్లో ఉన్నట్టు కాన్సెప్ట్ చూసిరండి. సో ఇక్కడ మనకు తీసుకోవడం జరిగింది. అందులో 3 dimensional యూనిట్ వెక్టార్స్ అని ఉంటుంది. ఆ కాన్సెప్ట్ చదివి ఇంకొకసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి. సో కంప్లీట్గా దీని యొక్క ఫార్ములా 3i క్యాప్ మైనస్ √3j క్యాప్ అనేటువంటిది విఎం యొక్క వెక్టార్ వచ్చింది. అలాగే ఇక్కడికి వెళ్తున్నాను, దీన్ని కూడా నేను రిజాల్వ్ చేయాలి. ఇప్పుడు ఇది 30 degrees 4√3 అనేటువంటిది ఉంది. సో ఈ యొక్క టీటాకి ఇది ఆపోజిట్ సైడ్, ఆపోజిట్ కాంపోనెంట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 4√3 sin 30 degrees అవుతుంది. ఏంటిది బోర్డు పనిచేయలేదు, sin 30 degrees అవుతుంది. బోర్డు పనిచేయలేదమ్మా, ఒక్క నిమిషం. Okay, it is working. 4√3 sin 30 degrees that is equal to sin 30 is equal to 1/2 that is equal to 2√3 వాల్యూ 2√3 ఈ కాంపోనెంట్ రావడం జరిగింది. సో ఈ థీటాకి ఇది అడ్జసెంట్ సైడ్ కాబట్టి దీన్ని రిజల్యూషన్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే 4√3 cos 30 degrees వస్తుంది. cos 30 is equal to √3/2 that is equal to 2 jar 4 అవుతుంది, 2√3 వస్తుంది. √3 into √3 is equal to 3, 2 into 3 is equal to 6 meter/second రావడం జరిగింది. 2√3 meter/second అనేది రావడం జరిగింది. ఇప్పుడు మనకు కంప్లీట్గా విఆర్లు తెలిసిపోయాయి. ఇప్పుడు విఆర్ను రాయండి సార్, విఆర్ను కాంపోనెంట్ రాయండి ఇప్పుడు. సో విఆర్ ఈజ్ ఈక్వల్ టు విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు హార్జెంటల్ కాంపోనెంట్ అయిన 2√3 ఏ డైరెక్షన్లో పనిచేస్తుంది పాజిటివ్ డైరెక్షన్లో కాబట్టి ఐ క్యాప్, వర్టికల్ డైరెక్షన్లో పనిచేసే డౌన్వర్డ్ డైరెక్షన్లో పనిచేసే 6 ప్లస్ 6 మైనస్ j క్యాప్ అయింది. సో మొత్తంగా మనం వెక్టోరియల్ ఫామ్లో రాస్తే 2√3 ఐ క్యాప్ మైనస్ 6 j క్యాప్ అనేది రావడం జరిగింది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు విఆర్జీ అనేటువంటిది రావడం జరిగింది. సో ఇక్కడ నీకు విఎం వాల్యూ ఉంది, విఆర్జీ ఉంది. మనం కనుక్కోవాల్సింది ఏంటి వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ దట్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ చేయాల్సి ఉంటుంది. అంతే కదా మనం చేయాల్సింది. సో ఇప్పుడు నువ్వు ఫస్ట్ వెక్టార్ అయినటువంటి వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఇదిగో ఇక్కడ ఉంది, అది నేను మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను. లెట్ మీ టేక్ బ్లాక్ పెన్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2√3 ఐ క్యాప్ మైనస్ 6 j క్యాప్ అయింది. నెగిటివ్ సైన్ వాడేసి వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ రాస్తున్నాను. 3i క్యాప్ మైనస్ √3 j క్యాప్ రాయింది. సో ఇప్పుడు నేను ఒకటేసారి నెగిటివ్ లోపలికి తీసుకెళ్ళి అలాగే ఐ క్యాప్లన్నీ ఒకసారి కంప్లీట్గా ఒకసారి రాస్తున్నాను, j క్యాప్లన్నీ ఒకసారి రాస్తున్నాను. ఈ నెగిటివ్ ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడ నెగిటివ్ వెళ్ళింది, పాజిటివ్ అయిపోయింది. ఇక్కడ 2√3 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2√3 ప్లస్ 3
ఐ క్యాప్ అయింది ఇక్కడ. సో ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ అయింది. సో ఈ ప్లస్ ఉన్నటువంటి దాన్ని మొదటగా రాసుకుంటున్నాను, లేదా నేను ఇక్కడ నెగిటివ్ టర్మ్ను ఫస్ట్ రాస్తున్నాను. నెగిటివ్ టర్మ్ను ఫస్ట్ రాసి నెగిటివ్ తీసేస్తే ఏమొస్తుంది, ఇక్కడ నెగిటివ్ తీస్తే 6 మైనస్ √3 జే క్యాప్ రావడం జరిగింది. 6 మైనస్ √3 జే క్యాప్ రావడం. సో ఇది మనకు ఉన్నటువంటి రిజల్యూషన్. మనం వెక్టార్ను రిజల్వ్ చేస్తే ఇప్పుడు వీటిని మనం వెక్టోరియల్ ఫామ్లో రాస్తున్నాను. సో గ్రాఫికల్ రిప్రజెంట్ చేసి చూపిస్తున్నాను. సో ఐ క్యాప్ అనేటువంటి డైరెక్షన్ ఇలా పనిచేస్తుంది, జే క్యాప్ అనేటువంటి మైనస్ జే క్యాప్ అనేటువంటి డైరెక్షన్ ఇలా పనిచేస్తుంది. దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి 6 మైనస్ √3, దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి 2√3 + 3 ఇలా రావడం జరిగింది. రిజల్టెంట్ వెక్టార్ యొక్క డైరెక్షన్ ఇలా ఉంటుంది. దీనికి ఎగ్జాక్ట్లీగా ఈ వర్టికల్ డైరెక్షన్ ఎంత యాంగిల్ చేస్తుందో ఇప్పుడు ఈ యాంగిల్తో మనము ఓపెన్ చేసినట్లయితే అంబ్రిల్లాను మనం దాంతో మన యొక్క రెయిన్ అనేటువంటి ప్రొటెక్ట్ చేయవచ్చు. ఒకసారి క్యాలిక్యులేటర్ వాడేసి ఆ వాల్యూ ఎంత వస్తుందో కనుక్కొని tan θ = దిస్ ఇస్ ద θ. tan θ చెప్పండి. tan θ ఆపోజిట్ సైడ్ అయినటువంటి ఏంటి, ఆపోజిట్ సైడ్ అయినటువంటి 2√3 + 3 2√3 + 3 డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ అయినటువంటి వాల్యూ ఎంత, 6 మైనస్ √3. ఇది ఖచ్చితంగా మనము 6 మైనస్ √3 ఖచ్చితంగా దీన్ని మనం క్యాలిక్యులేటర్ వాడి చేయాల్సిందే. దట్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 2√3 + 3 డివైడెడ్ బై 6 మైనస్ √3. ఇది మనకున్నటువంటిది. సరే ఒకసారి నేను క్యాలిక్యులేటర్ వాడుతున్నాను, మీరు కూడా వాడి చూడండి ఎంత ఆన్సర్ వస్తుందో. సో మొత్తం నేను చేశాను. ఈ యొక్క యాంగిల్ ఎంత వచ్చింది అంటే, సో దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 56.56 డిగ్రీస్ వచ్చింది. సో రౌండింగ్ రూల్ ప్రకారం దీన్ని 57 డిగ్రీస్ మనం మార్చుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ ఇక్కడ ఉన్నటువంటి రూల్స్ అన్ని చేస్తే θ ఈజ్ ఈక్వల్ టు 57 డిగ్రీస్. ఎట్లా θ ఈజ్ ఈక్వల్ టు 57 డిగ్రీస్ అంటే ఏంటి, బాగా చూడండి. ఇక్కడ 57 డిగ్రీస్ అంటే అంబ్రిల్లాని ఎలా వాడాల్సి ఉంటుంది, వర్టికల్ లైన్తో 57 డిగ్రీస్తో ఉంటుంది. ఒకసారి వెక్టారియల్ అంతా నీట్గా రాస్తాను. మనం రిజాల్వ్ చేసినటువంటి వెక్టార్ ఇలా ఉంది, ఇలా ఉంది. దీని యొక్క యాంగిల్ ఎంత ఉందయ్యా అంటే 57 డిగ్రీస్ ఉంది. అంటే మన అంబ్రిల్లాని ఎలా వాడాల్సి ఉంటుంది, ఇది వచ్చేసి VRMకు సంబంధించినటువంటిది. సో మన అంబ్రిల్లాను వర్టికల్ డైరెక్షన్తో దీన్ని ఇలా 57 డిగ్రీ సెంటిగ్రేడ్తో 57 డిగ్రీస్తో మనము అంబ్రిల్లాను ఓపెన్ చేస్తే కరెక్ట్గా మనకు రెయిన్ అనేటువంటి దాని నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏది ఈ కేసులో. ఇక నేను మిగతా కేసులన్నీ సిమిలర్గా ఉంటాయి. ఒకసారి చూడండి. ఇవి ఇప్పుడు ఏనో కేసు చూసాం మనము, కేసు నెంబర్ 5. సో కేసు నెంబర్ 5కి సిమిలర్గా ఒకసారి ఎన్ని కేసులు ఉన్నాయో చూద్దాం. చూడండి, కేసు నెంబర్ 5కు సిమిలర్గా కేసు నెంబర్ 6 కేసు నెంబర్ 8 కూడా అంతే. బాగా చూడండి, కేసు నెంబర్ 5కి ఏ విధంగా అయితే వెక్టార్లు రిజాల్వ్ చేశానో అదేవిధంగా కేసు నెంబర్ 8 కూడా అలాగే ఉంటుంది. కేసు నెంబర్ 6 కూడా సేమ్. రెయిన్ అనేటువంటిది లెఫ్ట్ నుంచి రైట్కు పడుతుంది, అక్కడ రైట్ నుంచి లెఫ్ట్కి వస్తుంది. జస్ట్ రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్ను కొద్దిగా మార్చినట్లయితే సరిపోతుంది. సో నేనేమనుకుంటున్నానయ్యా అంటే, ఇంకా నేను కేసు నెంబర్ 5 వరకు మనం చెప్పుకున్నాం కాబట్టి మిగతాటివి 6, 9 కూడా మీరు హోంవర్క్ చేయమంటున్నాను. హోంవర్క్లు ఎన్ని ఇచ్చానయ్యా అంటే 6, 8, 9 ఈ 3 వర్క్లు అనేటువంటి హోంవర్క్ మీరు సేమ్ కాంపోనెంట్ సేమ్ వెలాసిటీ ఉన్నటువంటి దాన్ని తీసుకొని ఒక ప్రాబ్లమ్ను సాల్వ్ చేయండి. మీకు కాన్ఫిడెంట్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. సేమ్ టైప్ ఆఫ్. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ అబౌట్ ద రెయిన్ అంబ్రెల్లా ప్రాబ్లం వెన్ మ్యాన్ ఈజ్ మూవింగ్ అండ్ ఇంక్లైన్డ్ ప్లేన్. ఇంక్లైన్డ్ ప్లేన్లో మ్యాన్ మూవ్ అవుతున్నప్పుడు రెయిన్ అంబ్రెల్లా ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి అనేటువంటి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ అమ్మా.